మరి కేసీఆర్ గారి మొక్క పీకేస్తా అది చేస్తానన్న మొనగాడివైతే ఈ చిన్న ధర్నా కార్యక్రమానికి ఎందుకే భయపడ్డావు? మా వెనక జనమే లేదు, ప్రభుత్వంలో వ్యతిరేకతే లేదు, ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. మొన్న వరంగల్లో మాట్లాడావు కదా, ఊకదంపుడు ఉపన్యాసాలు. ఏ సభ సమావేశం నిన్న వేములవాడ పోయి ఆడ మాట్లాడింది. ఓ దేవుని దగ్గర అని కానీ, ఓ చిన్నపిల్లల మీటింగ్ అని కానీ, ఓ మహిళల మీటింగ్ అని కానీ, ప్రభుత్వ కార్యక్రమాన్ని కానీ ఏదని చూడకుండా నిత్యం కేసీఆర్ గారు జపం చేస్తున్నామంటే నీ కింద సెగ ఎంత అంటుకున్నదనేది అర్థమైతుంది. నీ భయం, నీ వణుకుడు అనేది ప్రారంభమైంది. బిడ్డ మైబాద్ని నిన్ను ఆపినావు కానీ నువ్వు 163 పెట్టుకుంటావా, 144 పెట్టుకుంటావా, లేకపోతే 30 సెక్షన్లు పెట్టుకుంటావా, నీ అయ్యా నీకు దోషిన సెక్షన్లని పెట్టుకో. మేము మాత్రం ఆగేది లేదు. మానుకోట గడ మీద రాళ్ళెత్తామన్న మునగాళ్ళు, అరే రాళ్ళేసి తనిందే మేము ఉన్నాం. ఈడ కూర్చున్న వాళ్ళం అందరే రాళ్ళేస్తే బతుకు జీవుడు అని పరిగెత్తిన మీరా రాళ్ళ గురించి మాట్లాడేది, రాళ్ళేసే ముచ్చట మాట్లాడేది. బరాబర్ మా శక్తి మీకు ఎరిక కనుకనే భయపడి బంద్ చేసుకున్నారు. మాకు న్యాయస్థానాల